నమస్తే గురుజీ. గురుజీ, మనకి సంకల్పం.వరల్డ్ ద్వారా మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం పంచామృతాలతో, అది కూడా స్వయంగా కాశీలో చేయించుకోవటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? అభిషేకం వలన మనకు కలిగే లాభాలు, మన మనస్సులో తీరని అగాధమైనటువంటి కోరికలు, ఎంతో కాలంగా అనుభవిస్తున్నటువంటి యొక్క బాధలు, అంటే మనం మనస్సుతో కొన్ని రకాలైనటువంటి బాధలను అనుభవిస్తున్నాం, శరీరంతో కొన్ని బాధలను, తీరనటువంటి కోరికలు అంటే ఏంటి అంటే మనకు అవి అందినట్టుగానే ఉంటాయి కానీ అందవు, మనకు వచ్చినట్టుగానే ఉంటాయి కానీ రావు. అంటే మనం మన కోరికలను మనకు అందేటటువంటి వాటికి సమతుల్యంగా చూసుకుంటే వాటికి వీటికి చాలా దూరం పెరిగిపోతూ ఉంటుంది. ఆ మధ్య వచ్చేటటువంటి యొక్క సంఘర్షణ ఏదైతే ఉందో అది మనఃపీడ అంటారు. మనస్సును పీడించబడుతూ ఉంటుంది. మనం ఒక గొప్ప ఐఏఎస్ కావాలనుకొని చదువుతూ ఉంటాం, మంచి ప్రిపేర్ అవుతాం, చాలా బాగా చదువుతాం, చాలా బాగా రాయగలడు కూడా అనే ఉద్దేశం అందరికీ కలిగిస్తుంది. తను కూడా ఏది అడిగినా చెప్పగలరు, కాన్ఫిడెంట్ గా తను చదువు పూర్తవుతుంది. ఎగ్జామ్ దగ్గరికి పోయిన తర్వాత భయంతో, వణుకుతో, ఆలోచన లేకుండా అయినా ధైర్యం కూడగట్టుకొని మొత్తం రాసిన ఎక్కడో ఒక చోట మనం ఇబ్బంది పడతాం. ఒకసారి ధైర్యం మొత్తం కూడగట్టుకొని మంచిగా చదువుకొని గనక వెళ్తే ఆ సందర్భంలో ఏదో ఒక చిన్న చికాకుతో తను మళ్ళీ ఇలా ప్రయత్నం చేసేటటువంటి దాన్ని చేస్తూ ఉండేటటువంటి యొక్క మానసిక